గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి సభకి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ నేతలందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే ఇక్కడ నన్నపనేని నరేందర్ గారు ఉన్నారు. ఒకసారి వారు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో ఎవరి ఆలోచన ప్రకారం అంటే ఒక కొత్త విజనరీని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా అనిపిస్తుంది. 25 ఏళ్ల రజతోత్సవ సభను ఇక్కడ సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి సబ్బండ వర్గాలు ఏకం కావాలన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కటి కూడా చాలా క్రియాశీలకంగా ఒక ప్రతిష్టాత్మకంగా ఒక ప్రయోగాత్మకంగా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అందులో బీఆర్ఎస్ సభలు అంటేనే ఒక రికార్డులు బ్రేక్ చేసే విధంగా ఉండాలన్నటువంటి కాన్సెప్ట్ తోటి ఈ 25 ఏళ్ల రజతోత్సవ సభ నభూతో నభవిష్యత్ అన్నటువంటి విధంగా కూడా ఉండబోతుంది. దానికి సంబంధించి ప్రస్తుతానికి నన్నపనేని నరేందర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఉత్సాహం ఎట్లా ఉందో ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటివరకు చూసినట్టయితే కార్యకర్తల్లో మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే కొత్త జోష్ వచ్చిందో మళ్ళీ రజతోత్సవ సభ అనగానే ఇక్కడ ప్రాంగణాన్ని చూసేటువంటి వాళ్ళు అలాగే చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ ఆలోచన ఎట్లా ఉన్నాయి? ప్లస్ మీ నియోజకవర్గ ప్రజలను ఏ విధంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు? ఖచ్చితంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం 2001 నుంచి నేటి వరకు కూడా అన్ని ఛాలెంజింగ్గానే ఉన్నాయి. ఆ రోజు ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఒక్కటిగా బయలుదేరినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని చావు నోట్లో తలబెట్టి రాష్ట్రాన్ని సాధించుకొని రాజీనామాలతోటి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళను కూడా ఒక ఛాలెంజ్లను విసిరి ఎన్నో భారీ బహిరంగ సభలను పెట్టి దేశవ్యాప్త రాజకీయ నాయకులందరినీ కూడా పిలిచి అతిపెద్ద 25 లక్షల వరల్డ్ రికార్డు ఉండేటువంటి 25 లక్షల బహిరంగ సభను పెట్టింది భారతదేశంలో. మొట్టమొదటి రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు అది టీఆర్ఎస్ పార్టీగా ఉండేది. అటువంటిది ఈరోజు 25 సంవత్సరాలు మా యొక్క యవ్వనంలో బయలుదేరినటువంటి యొక్క టీఆర్ఎస్ పార్టీ ఈరోజు మేము 52 సంవత్సరాలకు రావడం జరిగింది. ఖచ్చితంగా యవ్వనంలో ఆనాడు పుట్టినటువంటి బిడ్డలు ఈరోజు యూత్ అంతా కూడా తెలంగాణ తీసుకొచ్చినటువంటి పార్టీగా ఈరోజు యూత్ అంతా కూడా ఎంతో సంతోషంగా ఈరోజు నేను ఒక మేయర్ అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఒక కామన్ మ్యాన్గా ఈరోజు ఈ స్థాయికి వచ్చినామంటే ఇవాళ ఈ పార్టీ పెట్టినటువంటిది కేసీఆర్ గారు చేసినటువంటి మాకు భిక్షగానే అంటాం మేము. ఎందుకంటే మాకు ఇంటికి పెద్ద ఆయన మా తండ్రి లాంటి వాడు. ఖచ్చితంగా మమ్మల్ని ఇవాళ ఇంత పెద్ద రాజకీయ నాయకులను తీర్చిదిద్దాలంటే వారి యొక్క ఆశీర్వాదమే. నాలాంటి వేలాది మందిని వారు తయారు చేశారు. కాబట్టి మా బాధ్యతగా పార్టీని భుజాల మీద ఎత్తుకొని మోసేటువంటి బాధ్యత మాపై ఉన్నది. ఖచ్చితంగా మా నియోజకవర్గంలో మేము 10,000 మందితోటి తరలి రావడం జరుగుతున్నది. మా దగ్గర ఎంతమంది మీసాలు మెలిదిప్పే నాయకులున్నా తొడలు కొట్టే నాయకులున్నా కానీ బరాదూరుగా రేపు 10,000 మందితోటి ఈ సభకు రాబోతున్నాను. ఇప్పటికి ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ స్థాయి రికార్డులు బ్రేక్ చేసే విధంగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నటువంటి స్థితిగతులు అంటున్నారు. వీటన్నిటికీ ఇక్కడ కారణాలు ఏంటనుకోవచ్చు? ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంటే ఉద్యమ పార్టీగా మొదలై రాజకీయ పార్టీగా ఉండి ఇప్పుడు ప్రతిపక్ష హోదాలు ఉన్న తర్వాత ఎట్లాంటి మెసేజ్ ఇప్పుడు రేపు సమాజానికి రాబోతుంది? రేపు కేసీఆర్ నోటి వెంట 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకల సందర్భంగా 2 విషయాలు మీకు స్పష్టంగా మళ్ళొకసారి ప్రజలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసిందే ఇక్కడ నీళ్లు నిధులు నియామకాలు. ఈ 3 అంశాలలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం సక్సెస్ అయింది. నీళ్లు తీసుకురావడంలో కానీ నిధులు తీసుకురావడంలో కానీ అదేవిధంగా మన యొక్క అవసరాలను తీసుకురావడంలో పవర్ కానీ అగ్రికల్చర్ కానీ అదేవిధంగా ఇండస్ట్రీస్ తెచ్చుకోవడంలో కానీ ఎకానమీ డెవలప్మెంట్లో కానీ అదేవిధంగా పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ ఈరోజు ప్రజలకు అన్ని రకాల ఫైనాన్షియల్ సపోర్ట్ ఎకనామిక్ సపోర్ట్ చేయడంలో కానీ సక్సెస్ అయినాం. కానీ ఒక దగ్గర 2 సార్లు బీఆర్ఎస్కి ఇచ్చినాం. ఒకసారి ఇద్దామని ఏదో భ్రమలో కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పాడు, మేము 2000 పెన్షన్ ఇచ్చి 500 ఒక సంవత్సరం 500 ఒక సంవత్సరం పెంచుతామంటే వాళ్ళకు నచ్చలేదు. 4000 ఇమీడియట్లీ ఇస్తామని గొప్పల బయలు. మాకు తెలుసు కదా మా బడ్జెట్ ఎంత, ప్రజలకు ఏ విధంగా ఇవ్వాలి, మోసం చేయొద్దు, మాట తప్పకూడదు అన్నది కేసీఆర్ గారి యొక్క ఆలోచన. ఇవాళ ఏమైంది? ఇవాళ చేతులు కాలినాయి. 2000 రూపాయలకే 3 నెలలు ఎగ్గొట్టింది ప్రభుత్వం. రైతుల రుణమాఫీకే చాలామందికి ఎగ్గొట్టింది. రైతుల యొక్క పెట్టుబడి ఇప్పటివరకు ఇవ్వలేదు. అదేవిధంగా కరెంట్ ఎంత భయంకరంగా పోతుంటే మేము ఇక్కడ వందలాది జనరేటర్లను పెట్టుకోవాల్సినటువంటి అవసరం. అదేవిధంగా నిత్యం నిరుపేదలు కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. ప్రజలందరూ కూడా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది.
ప్రజల దగ్గర సామాన్యుని దగ్గర డబ్బులు లేవు. అటువంటి స్థితికి ఇవాళ తెలంగాణను ఎంత గొప్పగా తీసుకెళ్ళినాం, దేశమంతా కూడా ఆదర్శంగా తీసుకునే స్థాయిలో కేసీఆర్ తెస్తే ఇవాళ ప్రజలు ఆర్థిక సంక్షోభంలో పడి ఆర్థిక ఇబ్బందులలో పడి ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళందరికీ కూడా మళ్ళీ తెలంగాణ ప్రజలకు ఒక తండ్రిగా భరోసా ఇచ్చే విధంగా వారి ప్రసంగం ఉంటుంది. ఓకే, చుక్క చుక్క కలిసి వాగులు వంకలుగా మారినట్టు, వంకలు నదులుగా మారినట్టు, నదులంతా ఒక మహాసంద్రంగా మారుతున్నటువంటి వ్యవస్థ ఈ 25 ఏళ్ల ప్రస్థానంలో కనిపిస్తుంది. తెలంగాణ అస్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, అట్టడుగున ఉన్నటువంటి స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లినటువంటి ఒక వ్యక్తిగా, ఒక మహాశక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఎట్లా ఉందన్నటువంటి దాని మీద ఉటంకించేటువంటి ఒక మహాసభగా కూడా దీన్ని అభివర్ణించవచ్చు. ఇప్పటి వరకు రజతోత్సవ సభ వేడుకలు కాదు, ఒక రణశంఖం పూరించే సభగా చాలా మంది ఇక్కడ అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది మళ్ళొక సమరశంఖం పూరించే సభగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రజలు ఒక విషయంలో కొంత సందిగ్ధతలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ పునరాలోచించే పనిలో పడ్డట్టుగా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుందని ఇక్కడ నాయకులు అంటున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని 119 నియోజకవర్గాల నుండి కూడా ఒక సమరశంఖం పూరించే ఒక శక్తిగా ఈ వేదిక మారబోతుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవ సభ నభూతో నభవిష్యత్ అన్నటువంటి కాన్సెప్ట్తో కనిపిస్తుంది. ఒక్కడిగా మారినటువంటి వ్యక్తి ఒక శక్తిగా మారి మళ్ళీ అదే సమరశంఖం పూరించే విధంగా కనిపిస్తుందని చెప్పి ఇక్కడ నన్నపల్లి నరేంద్ర గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభా ప్రాంగణం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.